సాంకేతికంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా స్కూళ్లకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు అందించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత తెలిపారు. ఈ మేరకు డైట్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ల్యాప్టాప్లు, ట్యాబ్లను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు. ఇక వాటిని ఏ రకంగా ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై జిల్లా సైన్స్ అధికారి రఘురమణ వివరించారు. అటల్ ఇన్ఫోసివేషన్ మిషన్ కింద ఎంపిక చేసిన పాఠశాలలకు సమగ్ర శిక్ష ద్వారా ఈ ల్యాప్టాప్లు, ట్యాబ్లను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సాంకేతికత వృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో వీటిని అందించడం జరిగిందని అన్నారు. ఇక ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వీటి ఆధారంగా బోధన అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమగ్ర శిక్ష నుంచి సమగ్ర శిక్ష ద్వారా 19 ల్యాప్టాప్స్ మన పాఠశాలకు ఆదిలాబాద్ జిల్లాకు సమగ్ర శిక్ష అభియాన్ హైదరాబాద్ నుంచి మనకు పేడగల వింగ్ నుంచి మనకు హై స్కూల్స్ 19 ల్యాప్టాప్స్ మరియు ట్యాబ్ రావడం జరిగింది. అలాగే 13 స్కూల్స్ ట్యాబ్ రావడం జరిగింది. ఈ ట్యాబ్ యొక్క వినియోగం ఉపాధ్యాయులు, ఎక్స్పర్ట్ ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి కూడా అంటే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది. మరి వాళ్లకు ఇచ్చిన తర్వాత అంటే మార్నింగ్ ఇచ్చి సాయంత్రం మళ్ళీ మనం వాపస్ తీసుకొని మన దగ్గరనే ట్యాబ్స్ భద్రపరచాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ వాళ్ళు పాడు చేస్తారు. మరి ఏవైతే గవర్నమెంట్ మనకు ఈ సౌకర్యాలు ఇచ్చింది దాన్ని పూర్తితరం వినియోగించి మన బాధ్యతని మనం తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. ఈరోజు ఎట్ ప్రజెంట్ మనకు 19 ల్యాప్టాప్స్ నుంచి ఎట్ ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో కొన్ని తక్కువ రావడం జరిగింది 6. అయితే ఈరోజు వచ్చినవి మాత్రం ఇవాళ